సార్ సిటీలో మీరు ఉన్నప్పుడు ఉద్యమం సంబంధించిన ఒకవైపు జరిగి ఉంటుంది. అంటే సిటీ పోలీసింగ్ అనేది ఉద్యమం వైపే కాకుండా కొన్ని కొన్ని వేరే వేరే ఘటనలు కూడా జరిగాయి. ఎన్కౌంటర్లు జరిగాయి, కిడ్నాప్స్, అయూబ్ ఖాన్ ఇష్యూ కానీ, లేదా మీరు అన్నట్లుగా వికారుద్దీన్ కేసులు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా బాలకృష్ణ ఇంట్లో ఒక ఇష్యూ జరిగింది. సినీ నటుడు బాలకృష్ణ ఇంట్లో, ఆ ఇంట్లో అంతకుముందు కూడా ఒకటి జరిగింది. బాలకృష్ణ ఇంట్లో కాల్పులప్పుడు మీరు సిటీలో ఉన్నారు, బాలకృష్ణ ఇంట్లో సర్వెంట్ మేడం మర్డర్ అప్పుడు మీరు ఉన్నారు. ఆ రెండు కేసులు అసలు ఏం జరిగాయండి? అంటే ఫస్ట్ ఇన్సిడెంట్లో మేము రికార్డులో ఉంది, దాంట్లో దాచేది ఏం లేదు. ఈ సంఘటన ఎలా జరిగింది అన్నది మేము దాన్ని రికార్డులో తీసుకొచ్చి పెట్టడం జరిగింది. జరిగిన తర్వాత సరే కోర్టు మాతో ఏకీభవించలేదు. మళ్ళీ హైకోర్టులో వెళ్ళింది వ్యవహారం. అది హైకోర్టులో ఏమైందనేది నాకు తెలియదు మళ్ళీ, ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చేసాను. అది సెకండ్ ఇన్సిడెంట్ వీ కుడ్ నాట్ డిటెక్ట్. చాలా వరకు సర్వెంట్ డెత్ ఏదైతే జరిగిందో అది చాలా మా డీసీపీ, అప్పుడున్న డీసీపీలు వాళ్ళందరూ కూడా చాలా కష్టపడ్డారు దాంట్లో. నేను అడిషనల్ కమిషనర్ ఉన్నాను అప్పుడు, కమిషనర్గా ఆర్పి సింగ్ గారు ఉన్నారు అనుకుంటున్నాను. సో అప్పుడు చాలా ప్రయత్నం చేశారు. మేము కూడా ఆ కేసును రివ్యూ చేయడం, వీళ్ళంత వరకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అవన్నీ కూడా జరిగింది. ఒక కేసు డిటెక్ట్ అయింది, బట్ కన్విక్ట్ కాలేదు. సెకండ్ కేసు కుడ్ నాట్ బి డిటెక్టెడ్. దాంట్లో అంటే సిటీ సిపిగా ఉన్నప్పుడు కూడా మీకు ఒక కేసు డిటెక్ట్ కాలేదు, అది మీకు ఐడియా ఉందా అనుకుంటా? చాలా ఉన్నాయి డిటెక్ట్ అయినవి, చాలా కానీ కూడా సన్సేషన్ కేసు ఒకటి ఉంది. వెస్ట్ జోన్లో ఉన్నప్పుడు అమెరికన్ లేడీ పైన రేప్ కేసు ఒకటి, ఆ కేసు ఇప్పటికీ అది కాలేదనుకుంటాను. అంటే నేను ఉన్నంత వరకు ట్రై చేసాము, బట్ చాలా రకాలుగా ట్రై చేసాము. కాకపోతే ఏమైందంటే కొన్ని రోజుల తర్వాత కంప్లైనెంట్ మేము బాగానే ట్రీట్ చేసాం, లేడీని ట్రీట్ చేయడం అది చేయడం. కాకపోతే కొంతవరకు సెన్సేషన్ క్రియేట్ కావడం, అమ్మాయి కూడా ఇక్కడ ఉండకుండా యూఎస్ వెళ్ళిపోవడం, దాని తర్వాత ఆ ఇన్వెస్టిగేషన్ హిట్ అయింది. దాంట్లో ఉన్న 10-12 రోజులు చాలా గట్టిగా జరిగింది ఇన్వెస్టిగేషన్. నేను కూడా వెళ్ళాను, పర్సనల్గా వెళ్ళి 3-4 సార్లు వెళ్ళడం, వాళ్ళతో కూర్చొని మాట్లాడడం, వాళ్ళ కాన్సుల్ జనరల్తో, అంబాసిడర్తో వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. కొంచెం కోఆపరేషన్ వస్తే తీయగలుగుతాం దీన్ని అనేది. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న టైంలో ఆవిడ ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది, ఇండియా నుంచి. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మాకు ఫాలోఅప్ లేకుండా పోయింది దాంట్లో. దాని తర్వాత నా ట్రాన్స్ఫర్ కూడా, నేను కూడా అక్కడ నుంచి వచ్చేసాను. తర్వాత ఏమైందన్నది నాకు తెలియదు, బట్ నేను ఉన్నంత వరకు అయితే డిటెక్ట్ కాలేదు అది కేసు. ఆ కేసుతో పాటు సిటీలో ఏకే ఖాన్ గారు అంటే బాగా ఆ టైంలో మంచి పేరు, అంటే సినిమా అంటే రౌడీలు గూండాలు వాళ్ళే కాకుండా సినిమా వర్గాలు భయపడేది. ఏకే ఖాన్ అంటే కొంచెం భయం ఉండేది. డ్రగ్స్ కేసులో మీరు వెస్ట్ జోన్ డీసీపీ గారు మీరు కలిపి ఒక బాగా కేసు చేయడం, సినిమా వాళ్ళని కూడా మీరు రిమైండ్ చేశారు. ఇప్పుడు 2010లో నేను కమిషనర్ వచ్చిన నేపథ్యం, ఒకటేమో ఉద్యమం ఉధృతంగా ఉండింది, రెండవది కమ్యూనల్ ప్రాబ్లమ్స్ కూడా అప్పుడే స్టార్ట్ అయ్యాయి. సో ఎక్కువ సమయం దీంట్లోకి వెళ్ళిపోయింది. దీంట్లో ఏమైందంటే కొంత వర్క్ వెస్ట్ జోన్లో జరిగింది. స్టీఫెన్ రవీంద్ర డీసీపీగా ఉన్నారు అప్పుడు. వెస్ట్ జోన్లో జరిగిన ఇన్వెస్టిగేషన్లో కొంతవరకు డ్రగ్స్ వస్తున్నట్లు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మొదట ఏమనుకున్నామంటే హైదరాబాద్ మంచి నగరం, ఇది బెంగళూరు లేకపోతే గోవా ఇటువంటి కల్చర్ లేదు, ఇక్కడ డ్రగ్స్ ఎక్కువ స్థాయిలో రావడం లేదు అని ముందు మేము కూడా అనుకున్నమాట వాస్తవం. బట్ ఒక 1-2 నెలలు తెలిసిపోయింది దీనికి చాలా రూట్స్ ఉన్నాయి. ఇటు సౌత్ అమెరికా నుంచి మొదలుకొని సౌత్ ఆఫ్రికా, నైజీరియన్ గ్యాంగ్స్ ఇలాంటివన్నీ కూడా కలుసుకొని వస్తున్నాయి. 4-5 మెథడ్స్ ఏవైతే జరుగుతున్నాయో దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం వచ్చింది. 7 వెరీ ఇంపార్టెంట్ కేసెస్ వర్ పుట్ అప్. అక్యూజ్డ్ ఇంక్లూడింగ్ పెడ్లర్స్ చాలామందిని పట్టుకొని సంవత్సరాల తరబడి వీళ్ళని లోపల పెట్టగలిగాం. ఆ కేసెస్ కూడా సక్సెస్ఫుల్గా ప్రాసిక్యూట్ అయ్యాయి. అదే బ్యాక్గ్రౌండ్లో మీకు తెలిసి ఉంటుంది, ఫస్ట్ టైం హైదరాబాద్ సిటీలో, సౌత్ ఇండియాలోనే ఒక సిటీలో యాంటీ నార్కోటిక్ సెల్ స్థాపించడం జరిగింది. ఎందుకంటే ప్రొఫెషనల్గా ఎక్స్క్లూజివ్గా ఈ కేసెస్ డీల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ తెచ్చుకోవాలి. ఆ ఇన్వెస్టిగేషన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇంట్లో డిఫరెంట్గా ఎందుకు ఉంటుందంటే ఎన్డీపీఎస్ యాక్ట్, నార్కోటిక్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్, దాంట్లో ప్రొవిజన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఎవిడెన్స్ యాక్ట్ సంబంధించి కొన్ని అడిషనల్ ప్రొవిజన్స్ ఉంటాయి దాంట్లో. దాంతోపాటు అవసరమైతే విదేశాలకు వెళ్ళి కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన సందర్భం ఉంటుంది. వేరే సిటీస్లో ఉన్న, బాంబేలో నార్కోటిక్స్ సెల్ ఉంది ఉదాహరణకు, వాళ్ళతో కోఆర్డినేషన్ అనేది కంటిన్యూస్గా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. గోవా పోలీస్తో మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది.
వీటన్నిటిని గుర్తించి ఒక దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న ఆఫీసర్స్ని తీసుకొని యాంటీ నార్కోటిక్స్ సెల్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. వాళ్ళకు రకరకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎన్సీబీతో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, బయట కూడా పంపించాం వీళ్ళకు ఆ అవగాహన రావడం కోసం. ఒక్కొక్కసారి సబ్స్టెన్స్ ఐడెంటిఫై చేయడం కూడా కష్టం అవుతుంది దాంట్లో ఎక్స్పీరియన్స్ లేకపోతే. దానికి కావాల్సిన కిట్స్, సైంటిఫిక్ ఫోరెన్సిక్ కిట్స్ ఇవన్నీ కూడా తెప్పించుకోవడం జరిగింది ఆ టైంలో. వచ్చిన తర్వాత కంట్రోల్లోకి వచ్చింది. అది కంట్రోల్లోకి వచ్చింది. దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళలో ఉన్నారు అన్ని రకాలు ఉన్నారు దీంట్లో. మీకు ఆఫీసర్స్ పిల్లలు ఉన్నారు, బయట బిజినెస్ మెన్ పిల్లలు ఉన్నారు, సినీ రంగానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు దీంట్లో. కాకపోతే సినీ రంగానికి సంబంధించిన వాళ్ళపైన ఎక్కువ ఫోకస్ అన్నది మీడియా నుంచి కూడా ఉండేది ఆ రోజుల్లో. బట్ దీంట్లో రెండు ఉన్నాయి. ఒకటి ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ వాట్ వీ హ్యాడ్, సెకండ్ వన్ ఈజ్ ప్రాసిక్యూటబుల్ ఎవిడెన్స్. ఒకటేమో మీ నాలెడ్జ్ను మీరు మీకు తెలిసిన దాన్ని బట్టి మీరు సాక్ష్యాల కోసం వెతుకుదాం మొదలు పెడతారు. కొన్నిసార్లు సాక్ష్యాలు దొరకకపోవచ్చు. సాక్ష్యాలు దొరక్కపోతే వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడం కష్టం అవుతుంది. సాక్ష్యాలు లేకుండా పేర్లు బయటపడితే వాళ్ళు రేపు ఆఫీసర్స్ పైన ఎవరైతే బహిర్గతం చేస్తారో వాళ్ళపైన డిఫమేషన్ వెళ్తారు. నా పైన సాక్ష్యాలు ఉంటే ప్రాసిక్యూట్ చేసుకోండి, మీరు ప్రాసిక్యూట్ చేయడం లేదంటే అర్థం ఏమిటి, నేనేం చేయడం లేదని వాళ్ళు అమాయకంగా మాట్లాడతారు. మాట్లాడినప్పుడు ఎవిడెన్స్ ఉంటే తప్ప బహిర్గతం చేయలేము. కానీ అప్పట్లో కొంతమంది మాత్రమే టార్గెట్గా చేశారు, ప్రముఖులకు తప్పించారనేది లేదు. అలా ఏం లేదు. ప్రముఖుల పేర్లు కొన్ని ఉన్నాయి మా నోటీస్లో, ఇప్పుడు ఉన్నాయి అప్పుడు ఉన్నాయి. బట్ దెన్ ది పాయింట్ ఈజ్ పేర్లు మాత్రం పెట్టుకొని ఏం చేస్తారు. ఇప్పుడు కూడా నార్కోటిక్స్ సెల్ ఉంది కదా, నార్కోటిక్స్ సెల్లో కావచ్చు, లేకపోతే ఇప్పుడు కస్టమ్స్ అండ్ మన వీళ్ళు చేశారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి చేశారు. మంచి ఆఫీసర్స్, వాళ్ళు చేయాలని చేస్తున్నారు, ఎట్లా సక్రమంగా ఎలా చేయాలో అలా చేస్తున్నారు. ఒక్కోసారి సాక్ష్యాలు ఉండవు, దానికి పేర్లు తెలుస్తాయి, మీకు తెలుస్తాయి, మీడియాలో మాకు తెలుస్తాయి, మా దగ్గర కూడా ఉంటాయి పేర్లు. ప్రయత్నిస్తాము సాక్ష్యాల కోసం. సాక్ష్యాలు రానప్పుడు విల్ హ్యావ్ టు డ్రాప్ ఇట్. దట్ మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch